శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనంలో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడినై ఉన్నాను. హిబ్రూ చాప్టర్ 7 వర్స్ 25లో 3rd లైన్. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించటానికి గొప్ప శక్తిమంతుడు. ఈరోజు ప్రభు వాగ్దానము, మమ్మల్ని దేవుడు సంపూర్ణంగా రక్షిస్తాడా అనే ఆలోచన మీకు వస్తుందేమో. ఆయన రక్షించటంలో భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఆయన అద్భుతమైనటువంటి సాల్వేషన్ దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఇల్లు ఇస్తాడా? ఇల్లు ఇచ్చాడు, భూమి ఇస్తాడా? ఇవన్నీ మరి దేవుడి దగ్గర నుంచి వస్తాయా? మేము ఏ మనిషి కూడా, అంటే మా కుటుంబంలో ఏ పర్సన్ కూడా రక్షించబడకుండా మరి దేవునికి దూరమైనటువంటి మనుషులు ఎవరైనా ఉంటారేమో. నేను రక్షించబడ్డాను, నా భర్త ఎప్పుడు రక్షించబడతాడు? లేకపోతే నా భర్త నేను రక్షించబడ్డాం, మా పిల్లలకి మేము చెప్పలేకపోతున్నాం. అసలు వారు రక్షించబడతారా? వారు నీటి బాప్తిసం పొందుతారా? నా కుటుంబం, నేను పరలోక రాజ్యంలో ఉంటే వారు దేవుని రాజ్యంలోకి రాకుండా మరి నరకానికి వెళ్ళిపోతారేమో. అనేక రకాల భయము, ఆందోళనతో ఉన్నావేమో. లేకపోతే నేను రక్షించబడ్డాను, అద్భుతమైన సువార్త నేను విన్నాను, నా మనసు మారింది, నా భార్య ఎలా రక్షించబడుతుంది, నా పిల్లలు ఎలా రక్షించబడతారు అని ఆలోచిస్తూ ఉన్నావేమో. వారిని రక్షించటానికి నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో ఆసన్నమైనప్పుడు వారి మీదకి మహిమ కుమ్మరించబడుతుంది. వెంటనే మనసు మార్పు చెందుతుంది. మన హృదయాన్ని దేవుడు మార్చాలి. బాగా గమనించండి. చాలామంది సువార్త చెప్తూ ఏం చెప్తారంటే, మీరు మారిపోవాలి, అర్జెంటుగా మీరు మారిపోవాలి. ఏంటి మారిపోవడం అంటే, మీరు అర్జెంటుగా మారిపోవాలి, మీరు రక్షించబడాలి. ఏంటి రక్షణ అంటే, మీరు నీటి బాప్తిసం పొందేసేయాలి, లేకపోతే వస్తువులు తీసేయాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి. ఇవన్నీ ఎన్నో రకాలుగా రక్షించబడటానికి ఒక ఆచారాలే ప్రకటిస్తూ ఉన్నారు తప్ప మార్పు చెందవలసిన మనసు గురించి చెప్పట్లే. బాగా గమనించండి. రక్షణ అనేది, నిన్ను దేవుడు రక్షించే రక్షణ ఎలాంటిదంటే, ఆయన సన్నిధానంలో నిన్ను రక్షణ అనుగ్రహించి తన బిడ్డగా స్వీకరించడం ఎలాగంటే, మనసు మార్పు చెందటాన్ని బట్టి. మనసు మారిందనుకోండి, మనం ఎంతవరకు వస్తువులు వేసుకోవాలి, ఏ రకమైన వస్త్రాలు ధరించుకోవాలి, మనసు మనల్ని నడిపిస్తుంది. ఒక
టీచింగ్ ద్వారా, లేకపోతే ఒక ఆచారాలు మనం అంటే మతానికి సంబంధించిన ఆచారాలే పాటించి ఈ ఆచారాలు పాటిస్తే మీరు రక్షించబడినట్టు అని అనుకుంటారు చాలామంది. నో, మనసు మార్పు చెందటం అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే గొప్ప రక్షణ. యేసు వాక్యము అంటే యేసయ్య ప్రేమను వినినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మన మనస్సాక్షి మారుతుంది. చాలామంది మనసు ఏంటంటే ఎదుటివాని మేలు మనం ఓర్చుకోలేము. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా బాప్తిసం పొందినా కానీ మనిషి మార్పు అనేది మనస్సు నుంచి రావాలి. దేవుని సన్నిధానంలో ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు ఈ భూలోకంలో దేవుని ఆత్మను స్వతంత్రించుకుంటారంటే రక్షించబడిన వారే. మరి అటువంటి మనసు, మరి నా బిడ్డ మనసు మారుతుందా, నా భర్త మనసు మారుతుందా, నా భార్య మనసు మారుతుందా, మరి ఎట్లా ఎంత జరుగుతుందా, ఎప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, అమ్మో చాలా కఠినులు వారు ఎలా రక్షించబడతారు, లేకపోతే మా బంధువులు ఎలా రక్షించబడతారు, నా స్నేహితులు ఎలా రక్షించబడతారు, ఓ ఎంతో విజ్ఞాపన చేస్తున్నాను, ఇది సాధ్యమని అనుకుంటున్నామేమో. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. వారిని రక్షించటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో వారిని ఆకర్షించుకుంటుంది. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంటే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు. ఒక గ్రామం దాటి ఒక గ్రామానికి వెళ్తుంటే ఈ బాగుపడటం, ఈ అద్భుతాలు జరగటం ఇవన్నీ కూడా ప్రజలు చూసి యేసు ప్రభు వారిని అక్కడే చూస్తున్నారు. యేసు ప్రభు వారు మరలా తన శిష్యులతో వేరే గ్రామానికి వెళ్తూ ఉంటుంటే వీరు అక్కడికి వచ్చేవారు కాదు. ఒక చోట ప్రార్థన చేస్తే అక్కడ వినేవారు, చూసేవారు, కానీ ప్రజలు ఆయనను వెంబడించేవారు కాదు. ఒక శిష్యుడు అడిగాడు, బోధకుడా, దైవ కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, ఇంతమంది చూస్తున్నారు, అబ్బా చాలా బాగా చేసావు అంటున్నారు, కానీ మనతో ఎవరు ప్రయాణం చేయట్లేదు, మీతో ఎవరు రావట్లేదు ఏంటి అని అడిగితే అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అద్భుతమైన ఆన్సర్ చేశారు ఆయన, నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. యేసు ప్రభు చెప్పిన గొప్ప మెసేజ్ అనమాట. నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. నా తండ్రి ఆకర్షణ లేకుండా ఎవడు నా యొద్దకు రాడు. అంటే రక్షణ అనేది పరమ తండ్రి ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ గురించే ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో 3వ లైన్, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా పుట్టింటి వాళ్ళందరూ ఎప్పుడు రక్షించబడతారు, నా భర్త ఇంటి వారు అందరూ ఎప్పుడు రక్షించబడతారు, వీళ్ళందరికీ ఎప్పుడు రక్షణ అర్థమవుతుంది, నా యేసు నామం గురించి ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా. నేడే రక్షణ దినము. దేవుడు అద్భుతమైన మాట నీకు చెప్తా ఉన్నారు. వారిని రక్షించడానికి యేసయ్య శక్తిమంతుడు. ఎందుకంటే తండ్రి ఆకర్షణ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులుగా మారుతారు. ఈరోజు పరమ తండ్రి మనల్ని ఆకర్షించుకున్నందుకనే కుమారుడైన యేసు నామంలోనికి మనం నడిపించబడ్డాం. మరి అందరినీ రక్షిస్తారైనా ఆయన శక్తివంతుడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని చూద్దాం. జాయిసీ అలాగే మిస్త్రా, ఈ యొక్క భార్య భర్తలు పూణే నుంచి వచ్చారు. వారు అక్కడుండి కూడా దేవుని వాక్యాన్ని వింటూ వారు బిడ్డల్లో లేకపోతే గర్భఫలం కొరకు దేవుడిని ఆధారపడి ఈ అభిషేక ప్రార్థనలో పాలు పొందటం, ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందో వారు తన టెస్ట్ మనని తెలియపరుస్తారు. Praise the Lord. We have come here from Pune. From last 7 years we are married, but twice after natural conception also we were not able to carry the pregnancy. And after 3-4 years of gap, we decided to do IVF. In IVF also everything got failed. The science failed, but the miracle of God did not fail anywhere. We came here from Pune after someone told us to visit pastor. We came for 4 times. In one of those 4 times, pastor said, come here for 7 times and everything that you have wished will be done for sure. The miracle of God will work. And in 4th time, my wife, she got pregnant.
and we thank Pastor also for the wonderful prayer that he has been doing here. Thank you, Pastor. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. ఐవీఎఫ్ కూడా అది విజయం కాలేదు. 7 తైలాభిషేకాల ఆరాధనకి రావాలనుకున్నారు. దేవుడు వారిని తోడుకుని 4 సమయాల్లో వచ్చినప్పుడు కృప చూపించటం, అద్భుతం చేయటం. ఈరోజు ఈ బుడ్డితో, ఈ బుడంకాయతోటి ఇలా నిలబడటం ఇది దేవుని కృప. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి విశాఖయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని, మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకు వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది. పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు నాకు ముగ్గురు బాబాయిలు. మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రిని అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇసాకయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇసాకయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మామిడికాయల సాక్ష్యం చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను, రెండోది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల అనే చెప్పారండి. నాకు ఎంతో అవసరము మేనల్లుడు, వంశం కావాలి నా పుట్టింటికి అని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఆ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇసాకయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి.
ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు. అయ్యగారు నాకు చెప్పారు. నేను చాలా అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు. అంటే దేవుణ్ణి బట్టి నిజంగా దేవుని కృప చేత ఇస్సాగయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసి ఇలాగ ఒక కాయ ఇసిరి ఇదిగో నీ మేనల్లుడు అన్నాను. అది కూడా ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ లోలు అందరికీ చెప్పింది, మా దైవజనుడు కాయ ఇచ్చాడు, నాకు మేనల్లుడు పుడతాడని. తర్వాత గర్భం వచ్చింది వాళ్ళ మరదలకి. అసలు మగపిల్లడు పుడతాడా పుట్టడా, అందరూ పుట్టకపోతే బాగుండు అనుకున్నారట. కానీ దేవుడు ఈ ప్రార్థనా శక్తిలో ఉన్నాడు కనుక అడుగబుడంకాయ చూసారా, ఆ రోజు ఇసురుని కాయారనమాట. ఈమె మళ్ళా ఫలించిన తర్వాత ఆమె గర్భం రావటం, మగపిల్లడు పుట్టడం, ప్రార్థనా శక్తిని విడిచిపెట్టకుండా ఒక యేసుప్రభు అంటే అంత రక్షించబడిన కుటుంబం కాదు వాళ్ళకి. యేసునందు విశ్వాసం ఉంచటం, ఈ అభిషేక ఆశీర్వాదం. ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఆశీర్వాదంగా వచ్చారు. దేవునికి మహిమ. మా తమ్ముడికి బాబు పుట్టాలని నాకేమో అందరికీ ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు. ఇద్దరు చిన్నాళ్ళు, వాళ్ళకి ఇద్దరికి ఆడపిల్లలే. మేమిద్దరం ఆడపిల్లలు, మా తమ్ముడు. నిజంగా విశ్వాసంతో అయ్యగారు మాట మీదే నేను అందరికీ చాలా మొండిగానే వాదించాను, తప్పకుండా బాబే పుడతాడని. నిజంగా అలాగే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్టు దేవుడు బాబునిచ్చాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. 2022 మార్చి 5వ తేదీ సికంద్రాబాద్కు నేను పోయినప్పుడు ఈమెను మనసులో తలుసుకొని అయ్యగారి దగ్గర పొలం తీసుకొచ్చి ఈమెకిచ్చే సంతానం కలుగుతుంది అనుకొని నేను పొలం తీసుకొని వచ్చి ఈమె చేతులు పెట్టినాను. అమ్మ, దేవుణ్ణి తలుసుకొని మీరు మనస్ఫూర్తిగా తినేప్పుడు, దేవుణ్ణి తలుచుకున్నప్పుడు మీకు గర్భఫలం అందుతుందని చెప్పినప్పుడు వారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుసుకొని ఆ ఫలాన్ని భుజించినారు. అటువంటి స్థితిలో ఆమెకు నీకు కొడుకు కావాలో బిడ్డను కావాలో కోరుకోమన్నప్పుడు మాకు ఒక ఆడపిల్ల పుట్టిన కానీ చాలని వీళ్ళు చెప్పినారు. అటువంటి స్థితిలో వీరి ప్రార్థన దేవుడు ఆలకించి ఒక ఆడపిల్లను కోరుకుంటే 2 బిడ్డలను దేవుడు గర్భఫలాన్ని అందించినాడు. అందును బట్టి దేవుడికి కోటి వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకైతే 2000లో మరి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్కి వైజాగ్ తీసుకెళ్ళినప్పుడు మరి నాకు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పినప్పుడు మరి 1 సంవత్సరం దాకా నేను అసలు మంచం మీద దిగలేదు. కానీ దేవుడు మమ్మల్ని ప్రార్థనల వల్లే మరి మమ్మల్ని నిలబెట్టి మరి ఆదరణగా నడిపించి ఈ ప్రార్థనా శక్తే మరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ఎన్నాళ్ళు బ్రతకదని డాక్టర్ చెబితే నేను అన్నాను, ఎన్నాళ్ళు కావాలేటమ్మా అన్నాను. ప్రార్థన చేసి 7 సంవత్సరాలు ఆయుష్ ప్రకటించడం జరిగింది. గుర్తొచ్చింది అప్పుడు మీకు? అంట 7 సంవత్సరాలమ్మా, నీకు ఏమి ఇంకా కీడు ఉండదు అని దీవించి, ప్రభు ఏంటి సంగతి అంటే 7 సంవత్సరాలు అన్నాడు. 7 సంవత్సరాలు ఆయుష్ ప్రకటించి వెళ్ళిపోయాం. మళ్ళీ పికప్ అయిపోయింది. 7 ఫుల్ కండిషన్ అయిపోయింది. క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ 7 కంప్లీట్ అయ్యేటప్పుడు మళ్ళీ నీరసం వచ్చేసింది. మళ్ళీ పాస్టర్ గారు ఏంటి మరి అంది. మరి ఏంటమ్మా అన్నాను. అదే ఇంకొక 7 సంవత్సరాలు. సరే అయితే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి, కొంచెం అమెరికాలో కొడుకున్నాడు, చూడాలని ఉంది. మళ్ళీ అంటే అమెరికా వెళ్ళాలని ఉందండి. మళ్ళీ ఆయుష్ కొరకు అప్లికేషన్ పెట్టండి. అది మళ్ళీ 7 సంవత్సరాలు ప్రార్థన అవకాశాన్ని దేవుడిచ్చాడు. మళ్ళీ ప్రార్థన చేసి 7 సంవత్సరాలు ప్రకటిస్తే 7లో పికప్ అయిపోయి అమెరికా వెళ్ళి వచ్చేసింది. అమెరికాలో కొడుకు కోడలు మంచి వ్యాపారం చేస్తున్నారు. అక్కడ అనేక మందికి వారు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడో ఒక ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి వారు గ్యాస్ స్టేషన్ అని ఆ కంపెనీ అని పెట్టుకుని దేవుడు ఆస్తులు తెచ్చాడు. చూడండి, 2సారి వెళ్ళి అయిపోయింది. మళ్ళీ 7 కూడా పూర్తయిపోయింది. మళ్ళీ నీరసం వచ్చేసింది. మళ్ళీ రోగం, ఆ లక్షణాలు, ఆ బలహీనత వస్తే మళ్ళీ అన్నదామే, పాస్టర్ గారు మళ్ళీ ఇంకా అంటే మళ్ళీ ఇంకొక 7 కదా. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయినాయి కదా. 3 ఏళ్ళు అయినా చూడండి ఎలాగుంది ఆమె. పికప్ ఏం తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టమంటుంది. మళ్ళీ మళ్ళీ అమెరికా వెళ్తానంటుంది. మళ్ళీ అమెరికా వెళ్తుందట. మనకి ఏముందంటే పక్కనే ప్రార్థనా శక్తి ఉన్నది. అక్కడ మనవరాలు డాక్టర్ అయిపోయింది అమెరికాలో. ఇక్కడ ఒక మనవరాలు రెడీగా ఉంది. ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు పెళ్ళిళ్ళన్నీ చూడటానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. ఇప్పుడు యేసునామములో పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి వందనాలు. నేను ఈ ఫస్ట్లో ఇక్కడ నేను నమ్మలేదు, మా మమ్మీ చెప్పారు ఇట్లా అవుతుంది అని. ఎవరి బిలీఫ్ వాళ్ళది మమ్మీ అని అన్నట్టు అనుకున్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చాక చాలా మందిని చూశాను. ఇదేంటి అప్పుడు నేను చాలా రియలైజ్ అయిపోయాను. అన్న ద్వారా ఏదో ఒక శక్తి ఉంది, అది పరిశుద్ధాత్మ దేవుడు అన్న ద్వారా మనకు మేలు చేస్తున్నాడు అనే నమ్మకం నాలో కలిగింది చాలా వరకు. నేను ఫస్ట్ టైం అన్న నాకు గర్భఫలం కావాలి అని అడిగినప్పుడు గర్భవతి అయి రామ్మా అని అన్నాడు. మళ్ళీ అడిగాను, జస్ట్ స్మైల్ చేశారు. నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చే ముందు జస్ట్ స్మైల్ అంతే. ఏంటి అన్న ఇలా స్మైల్ చేస్తున్నారేంటి, ఏం చెప్పలేదు, నాతో ఏం మాట్లాడలేదు అని నేను బాధపడ్డా. ఎందుకు నవ్వుతున్నాడు అన్న అనేది నాకు అర్థం కాలేదు. ఆ రోజు మెసేజ్ కూడా అన్న ఇచ్చింది అదే. ఏమని ఇచ్చారంటే, మీరు ఏదనుకుంటున్నారో ప్రతిదీ కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అది ఏ విషయంలోనైనా చూడండి అని మెసేజ్ ద్వారా మేము బలపడ్డాం చాలా వరకు. అప్పుడు 3 days తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అలానే నాకు 2 కవల పిల్లలు, పాప బాబు కావాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా దేవుడు నాకు పాప బాబుని దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.